కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రకాశం బ్యారేజీ వద్ద గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో బ్యారేజీ నుంచి దాదాపు 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిగడ్డ వద్ద 16 అడుగులకు వరద నీరు చేరింది. నాగలంకు వద్ద శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తాకుతూ కూడా కృష్ణానది ప్రవహిస్తోంది. బాబు నా పక్క నుంచి ఫోన్ ఇచ్చి లేదు బాబు నా పక్క నుంచి ఫోన్ ఇచ్చి లేదు బాబు నా పక్క నుంచి ఫోన్ ఇచ్చి లేదు విజయవాడలోని వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద బాధితులను ఆయన పరామర్శించారు. పలు చోట్ల అధిక వర్షాలు కురిశాయని చంద్రబాబు తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వరద పరివాహక ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. చంద్ర, మనం చూసినట్లయితే విజయవాడ నగరంలో ముంపు ప్రాంతాలను అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సింగనగర్ మొత్తం కూడా జలమయం కావడంతో ఆ సింగనగర్ పరిసర ప్రాంతాల్లోకి లైఫ్ జాకెట్ వేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు పడవలో ప్రయాణం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి బొడమేరు వాగు ప్రాంతాన్ని కూడా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, అదేవిధంగా ఎమ్మెల్యే బొండ ఉమా తదితరులు ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడ పర్యటించి అక్కడ పరిస్థితులను అయితే అవగాహన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖ సమన్వయంతో సింగనగర్ లో ఉన్నటువంటి వరద నీరు పోయేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వరద బాధితులకి సహాయ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరంతరం కూడా అందించాలి, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ మంచినీటి అక్కడ ఇబ్బంది ఎటువంటి జబ్బులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు అక్కడ క్లీనింగ్ చేసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారికి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఇమీడియట్ గా వారందరికీ కూడా సహాయం చేయాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అక్కడ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి కూడా ఏదైతే వాటర్ వెళ్ళిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా బ్లీచింగ్ తోటి మొత్తం కూడా క్లియర్ చేసే అంతా కూడా అక్కడ ఎటువంటి జబ్బులు ప్రబలకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆయన అధికారులకు సూచన చేసినటువంటి పరిస్థితి. ఇళ్లలో చిక్కున్నటువంటి వారిని అయితే పునరావాసాలకు తరలించాలి. ఇళ్లలో ఉన్నటువంటి ఎవరు కూడా ఉంచకుండా అందరినీ కూడా బయటికి అక్కడ తీసుకెళ్లి వారందరికీ కూడా సేఫ్ సైడ్ గా ఫుడ్ అవన్నీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇళ్లలోకి నీరుతో పాటు మొన్న జరిగినటువంటి ఏదైతే కొండ చెరి విరిగిపడి 5గురు మరణించిన సంఘటన ఉందో దానికి సంబంధించి కూడా ఆయన విచారణ చేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా వివరాలు ఏ విధంగా జరిగింది ఏంటని కూడా ఆయన అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద విజయవాడలో సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అయితే మాత్రం పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. आज चला देंगे